డీసీకి ఇప్పుడు ఎంఐకి ఉన్న మ్యాచ్ ఈ రోజు వేదిక కాబోతుంది. సో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే డీసీకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఇటు పక్క చూస్తే ముంబైకి ఆల్రెడీ ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి ప్లే ఆఫ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ రోజు కొంత మేర ప్లస్ అయ్యే పాయింట్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి డీసీకి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా కీలకంగా మారిన మ్యాచ్. ఎలా ఉండబోతుంది ఈరోజు? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈరోజు మ్యాచ్ ఏదైతే ఆల్రెడీ ప్లే ఆఫ్ కి 3 జట్లు చేరి ఉన్నటువంటి ఒక సందర్భంలో 4th ప్లేస్ కోసం అయితే పోటీలో ఈ 2 జట్లే మిగిలిపోయినాయి. మిగతా ఏవైతే జట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి నుంచి అంటే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి. కేవలం ఇటు ఆర్సీబీ అలాగే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ 11 ఆల్రెడీ 3 అయితే అక్కడికి చేరుకున్నాయి. ఇక ఈ 2 జట్టులో ఒక జట్టు చివరి 4వ స్థానాన్ని చేరుకునేందుకైతే ఈరోజు మ్యాచ్ ఏదైతుందో ఇది చాలా కీలకమైనటువంటి ఒక మ్యాచ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే డీసీ వరకు కావచ్చు, లేదంటే ముంబై ఇండియన్స్ కావచ్చు. ఎందుకంటే ఈ 2 జట్లకు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 జట్లు కూడా సమానంగా 12 మ్యాచ్లు ఆడి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మ్యాచ్ తర్వాత 13వ మ్యాచ్, 14వ మ్యాచ్ కూడా ఈ 2 జట్లు పంజాబ్ కింగ్స్ తోనే ఆడాల్సినటువంటి ఒక సందర్భం ఉంది. అంటే ఈ రోజు మ్యాచ్ తర్వాత 2 అటు డీసీ కావచ్చు, ఇటు ముంబై ఇండియన్స్ కావచ్చు, పంజాబ్ కింగ్స్ కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు ఈ 2 జట్లతో ఆడతాయి కాబట్టి చాలా కీలకమైనటువంటి ఒక సందర్భం ఈ రోజు ఇక్కడ మ్యాచ్ కి మనకు నెలకొని ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో గనక ఈ రోజు ముంబై గెలిస్తే ఇక ఎలాంటి విశ్లేషణ కానీ, ఎలాంటి రన్ రేటుకు కానీ ఎలాంటి ఏమి లేకుండా కూడా నేరుగా ముంబై ఇండియన్స్ అయితే ప్లే ఆఫ్ కి అయితే చేరుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా డీసీ గెలిస్తే గనక ముంబై ఇండియన్స్ కు నెక్స్ట్ మ్యాచ్ లో గెలవాల్సి, అంటే పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ తో జరిగేటటువంటి ఒక మ్యాచ్ లో గెలవాలి. దానితో పాటుగా పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో డీసీ ఓడిపోవాలి. అంటే పంజాబ్ కింగ్స్ తో 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ తిరిగి ముంబై కనుక ప్లే ఆఫ్ కి చేరుకోవాలంటే ఈ యొక్క సమీకరణాలు ఉంటాయి. కాబట్టి ఏ సమీకరణం లేకుండా ఉండాలంటే ముంబై ప్లే ఆఫ్ కి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్ నెగ్గాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంది. మరి జట్ల యొక్క బలాబలాన్ని చూస్తే 2 జట్లు కూడా సమానంగా ఉన్నాయి. కాకపోతే ఇటు ముంబై ఇండియన్స్ వరుసగా గెలుస్తూ వస్తోంది కాబట్టి ఒక రకమైన ఉత్సాహంతో అయితే ముంబై ఇండియన్స్ కనబడుతోంది. కానీ డీసీ గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగినటువంటి ఒక కీలక మ్యాచ్ లో ఓటమి చెంది ఇది ప్లే ఆఫ్ ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలని కొంచెం సంక్లిష్టం చేసుకున్నటువంటి ఒక పరిస్థితి ఇటు డీసీకి కనబడుతుంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ అప్రహతిత విజయాలతో అది టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్ళింది. దాంతో పాటు ఈ యొక్క డీసీకి మాత్రం బట్ ఇక్కడ ఢిల్లీకి వచ్చేసరికి ఇంతకు ముందు ఐపీఎల్ చూసుకున్నా కానీ ఢిల్లీ రసవత్తంగా ఆడింది. బట్ ఎందుకు ఈ ఐపీఎల్లో మాత్రమే ఢిల్లీ వెనుకబడాల్సి వచ్చింది? అండ్ మీరు చెప్పినట్లుగా ఈరోజు ఆట చూసుకున్నట్లయితే ముంబైలో కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కూడా ఆట తేరి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో కాబట్టి కొంత ఓడించాల్సిందే ఢిల్లీ, అంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఢిల్లీ అసలు ఎందుకు వెనకబడింది అసలు ఈ ఐపీఎల్ సీజన్లో? చూడండి, ఏ జట్టుకైనా ఒక మంచి స్టార్టింగ్ అనేటటువంటిది రావాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. అటు గుజరాత్ టైటాన్స్ చూస్తే కనుక సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి ఒక పార్ట్నర్షిప్. అంటే ప్రతి మ్యాచ్ ఒక జట్టు టీం గెలవాలంటే దానికి ఆరంభం చాలా ఇంపార్టెంట్. మంచి ఆరంభం దక్కినట్టయితే, అంటే ప్లే ఆఫ్ పవర్ ప్లే అయితే పవర్ ప్లేలో మంచి ఆరంభం దక్కితే కనుక అది మిడిల్ ఆర్డర్ పైన ప్రభావం చూపకుండా మంచి స్కోర్ సాధించేటటువంటి ఒక అవకాశం ఉంటది. సో ఇక్కడ ప్రధానంగా డీసీ దగ్గర బౌలింగ్ లోపం కనబడుతోంది. అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది, అలాగే మిడిల్ ఆర్డర్ లో మంచి అంటే ఒక కొంతమంది ఆటగాళ్లు మాత్రమే అక్కడ రాణించినటువంటి ఒక సందర్భం. కేఎల్ రాహుల్ మరి ఈ రోజు మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేటటువంటి ఒక డీసీకి అదొక పెద్ద దెబ్బగా కూడా భావించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత నిన్నటి ఏదైతే వామప్ అంటే ప్రాక్టీస్ సెషన్ లో రాహుల్ అయితే గాయపడ్డాడు. ప్రాక్టీస్ నుంచి అర్ధాంతరంగా తిరిగి హోటల్ గదికి వెళ్ళిపోయాడు. కాబట్టి మరి ఈ రోజు మ్యాచ్ అతను ఆడతాడా లేదా అనేటటువంటిది కొంత సందేహంగా ఉంది. ఎందుకంటే ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్, ఒక సెంచరీ చేసినటువంటి ఒక సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నటువంటి ఒక కేఎల్ రాహుల్ జట్టులో ఉండడం అయితే ఆ జట్టుకు అదనపు బలంగా మనం
చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను కనుక లేకపోతే అది మరింత బలహీన పడేటటువంటి ఒక పరిస్థితికి డీసీకి అయితే చేరుకుంటుంది. డీసీ అయితే కోలుకోలేని స్థితిలో అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మంచి బ్యాట్స్మెన్ ఉండాలి. ఇక ఇటు రెండు జట్లకు కూడా సమాన అవకాశాలు అయితే అంటే ముంబైకి ఒక హోమ్ అడ్వాంటేజ్. అంటే అక్కడ వాంఖడే స్టేడియంలో ఆడుతున్నటువంటి ఒక హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి ఒక ప్లస్ అయితే ఇటు డీసీకి కూడా అదే సమాంతరంగా అందులో కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, అలాగే మంచి బౌలర్స్ ఉన్నారు, అక్కడ ఫీల్డింగ్ నైపుణ్యం కూడా ఉన్నది. కాబట్టి ఏదైనప్పటికీ ఒక పార్ట్నర్షిప్ అనేది చాలా ముఖ్యం. అంటే ఓపెనింగ్ ప్రధానంగా. కాబట్టి ఒక జట్టు జయాపజయాలకు అంటే ఇలాంటి పొట్టి ఫార్మాట్ అంటే 2020 క్రికెట్ లో జయాపజయాలకు ముఖ్యమైనటువంటి ఒక కారణం ఏదైతే ఉంటుందో ఒక మంచి ఒక ఫాస్ట్ బిగినింగ్ అంటే ఒక ఎట్లా అంటే ఒక ఉవ్వెత్తున అంటే 6 ఓవర్లో దాదాపుగా 60 పరుగులు అంటే 10+100 తో కనుక సాధించేటటువంటి ఒక అవకాశం కలిగినప్పుడు మిడిల్ ఆర్డర్ పైన ఆ తర్వాత ఫీల్డింగ్ లో కూడా అంటే క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు. కాబట్టి మంచి క్యాచ్ తీసుకొని అలా ఫీల్డింగ్ నైపుణ్యం ఉంటే కనుక ఖచ్చితంగా జట్టు విజయ బాట పడుతుంది, ఆ విజయ పరంపర కొనసాగిస్తుంది. అది దానికి నిదర్శనమే ఆర్సీబీ తర్వాత స్టార్టింగ్ లో కొన్ని మ్యాచ్లు ఓడిపోయినప్పుడు కూడా తర్వాతే మళ్ళీ బ్యాట్స్మెన్ కూడా అటు ఫీల్డర్లు కూడా అందరూ ఒక సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ కి అయితే చేరుకుంది. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా స్టార్టింగ్ నుంచి చక్కగా ఆడుతూ వస్తుంది. ఇక గుజరాత్ టైటన్స్ అయితే ప్రారంభం నుంచి ఎందుకంటే వాళ్ళకి మెయిన్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఏదైతే ఉందో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు కూడా టాప్ లో ఉన్నారు. అలాగే సుదర్శన్ అయితే ఒక ఆరెంజ్ క్యాప్ కూడా తీసుకున్నాడు. తర్వాత బట్లర్ కూడా నెక్స్ట్ వన్ డౌన్ లో వచ్చేటటువంటి అతను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి గుజరాత్ టైటన్స్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. టైటిల్ ఫేవరెట్ గా గుజరాత్ టైటన్స్ కూడా ఉంది. అయితే ఇటు ఎల్ఎస్జి పాపం దానికి కూడా అవకాశం, జట్టు కూడా అవకాశం ఉండే హైదరాబాద్ తో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో హైదరాబాద్ గెలవడంతో దాని యొక్క ప్లే ఆఫ్ ఆశలన్నీ కూడా ముగిసుకుపోయాయి. కాబట్టి ఒక 2 జట్లు మాత్రమే. ఇక మిగతా చాలా మ్యాచెస్ అంటే ఈ యొక్క ఏదైతే ప్లే ఆఫ్ కంటే ముందు ఇంకా 4-5 మ్యాచెస్ ఉన్నాయి. కానీ ఆ 4-5 మ్యాచెస్ లో ఈ 2 జట్ల మధ్య జరిగే మ్యాచెస్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, తర్వాత ఎల్ఐఎస్జి లేదంటే రాజస్థాన్ రాయల్స్, ఈ జట్ల మ్యాచ్లన్నీ కూడా దాదాపుగా ఒక తుది దశ అంటే ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి, ప్లే ఆఫ్ కి దూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏదైతే టేబుల్లో కాస్త మెరుగైన ప్రదర్శన కోసం టేబుల్లో మంచి ప్లేస్ కోసం అయితే వాళ్ళు ఆడాల్సినటువంటి ఒక సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి మిగతా మ్యాచ్ల్లో డీసీ అలాగే ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లకు మాత్రం ఈ రోజు మ్యాచ్ తో పాటు తర్వాత జరిగేటటువంటి ఒక అంటే పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ 11 తో ఉన్నటువంటి మ్యాచెస్ ఈ 2 జట్లకి చాలా ఇంపార్టెంట్ గా మనం భావించాలి. అందుకే ఏ సమీకరణాలు అవసరం లేకుండా ముంబై ఇండియన్స్ అయితే ఈ రోజు విజయంపై అయితే దృష్టి ఖచ్చితంగా పెడుతుంది. ఈ రోజు ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక కసితో ముంబై ఇండియన్స్ ఆడుతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ కి చేరుకోవాలంటే ఒక మంచి అవకాశం అయితే ముంబై ఇండియన్స్ ముందైతే డీసీ రూపంలో ఉందో, డీసీ కూడా ఒక రకమైన ఒత్తిడితో ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే డీసీ 2 గెలవాల్సినటువంటి ఒక పరిస్థితి, ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోయేటటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రోజు మ్యాచ్ లో మాత్రం ముంబై ఇండియన్స్ కే ఎక్కువ అవకాశము, అలాగే ఒత్తిడి తక్కువత, తర్వాత మంచి అంటే బ్యాట్స్మెన్ కూడా చూసినట్టయితే ముంబై ఇండియన్స్ లో సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత రోహిత్ శర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా, ఈ యొక్క తిలక్, ఇలాంటి మంచి బ్యాట్స్మెన్ అయితే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ వైపు ఉన్నారు. కాకపోతే ఇరు జట్ల మధ్య కూడా ఇటు రీసెంట్ గా ఏదైతే భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా కొంత బ్రేక్ రావడం, ఆ బ్రేక్ ద్వారా దాదాపు వారం నుంచి 8-10 రోజుల మధ్య మ్యాచ్లు పూర్తిగా నిలిచిపోవడం, తిరిగి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కావడం, ఆ తర్వాత ఉన్నట్టు జోష్ మాత్రం కొంత తగ్గిందన్నట్టుగా మనం భావించాలి. ఒకప్పటి అంటే ఏదైతే కంటిన్యూస్ జరుగుతున్నటువంటి రైట్ సత్యనారాయణ అయితే సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ మ్యాచ్లు 10 మ్యాచ్లు ఉండగానే 3 ప్లే ఆఫ్ కు చేరుకొని ఫిక్స్ అయిపోయినాయి, కేవలం ఒక్క ప్లే ఆఫ్ మాత్రమే ఉందంటే ఈ సీజన్ ఎంత రసవత్తంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ ముంబై ఈ రెండింటిలోనే ఛాన్స్ ఉంది. సో ఈ రెండింటిలో ఏది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంది, అదేవిధంగా టాప్ 2 ప్లేస్లో ఏది ఉండే అవకాశాలు ఉన్నాయి? సునీల్ గవాస్కర్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆర్సీబీ మాత్రమే ఈ టోర్నమెంట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా వారు చెప్పారు. సో నిజంగా ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ టోర్నమెంట్లో.
ఖచ్చితంగా, ఎందుకంటే కొంతమంది క్రీడా విశ్లేషకుల అంచనాలు, అలాగే సీనియర్ క్రికెటర్లు వాళ్ళ యొక్క భావనలు, ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ ని అన్ని మ్యాచ్లు వాళ్ళు చూస్తుంటారు. ఎందుకంటే ఆ విశ్లేషణ వాళ్ళ, ఎందుకంటే ఆల్రెడీ ఒక అనుభవం ఉంటుంది, ఎంతో కాలం నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి దాని ఆధారంగా ఏ జట్టు ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది ఒక అంచనా ప్రకారంగా ఇప్పుడు విశ్లేషకులు కావచ్చు, సీనియర్ క్రికెటర్లు కావచ్చు, తర్వాత ఆ క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, ఒక రకమైనటువంటి ఒక అభిప్రాయంతో అయితే ఉంటారు. ఖచ్చితంగా ఈ జట్టు రాణిస్తుంది అని. కొంతమంది జీటీ వైపు మొగ్గు చూపితే, మరి కొంతమంది ఆర్సీబీ వైపు మొగ్గు చూపుతారు. కాకపోతే నిజంగానే ఆర్సీబీ రాణించాల్సింది చాలా మంది ఆర్సీబీ ప్రేక్షకులతో పాటు చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే అది ఇంతవరకు ప్లే ఆఫ్ వరకు వెళ్ళలేదు కాబట్టి, ఫస్ట్ టైం ప్లే ఆఫ్ కి చేరుకున్నటువంటి ఒక జట్టు ఆర్సీబీ. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ అయితే ఒక కప్పు సాధించాలి, ఐపీఎల్ కప్. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడుతున్నటువంటి ఒక జట్టు, మంచి నాణ్యమైనటువంటి ఆటగాళ్ళు ఉన్నారు కాబట్టి సునీల్ గవాస్కర్ వాదనలో పూర్తిగా ఏకీభవించడం జరుగుతుంది. ఆర్సీబీ కూడా సత్తా ఉంది, కప్పు గెలిచే సత్తా ఉంది, టాప్ లోకి వెళ్ళే సత్తా ఉంది. అలాగే ఈ రోజు కూడా ముంబై ఇండియన్స్ కి అవకాశాలు. ముంబై ఇండియన్స్ అంటే ఇక 4 జట్లు ప్లే ఆఫ్ కి ముంబై ఇండియన్స్ తో పాటు కలుపుకుంటే పంజాబ్ కింగ్స్, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, తర్వాత జీటీ గుజరాత్ టైటాన్స్, తర్వాత ఈ ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఈ 4 జట్లు మనం ప్లే ఆఫ్ కి వెళ్తున్నట్టుగా మనం భావించాలి. ఇక మిగతా 8 జట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భం. కాకపోతే మంచి ప్లేస్ కోసం అయితే ఆడతాయి. ఓవరాల్ గా ఈ రోజు మ్యాచ్ మటుకు ఎక్కువగా ముంబై ఇండియన్స్ కి అవకాశం ఉంది. సో ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు ఎక్కడ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ వ్యక్తం చేస్తోంది. అలాగే ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా దానిపైన దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ మాత్రం ప్రేక్షకులకైతే ఒక మంచి రసవత్తరమైనటువంటి క్రికెట్ అందించేటటువంటి ఒక అవకాశం మనం కాదనలేం. వాళ్ళు ఊహించినట్టుగా ఏదైతే గ్రౌండ్ కు వెళ్లి చూసేటటువంటి ఒక ప్రేక్షకుల అంచనాకు, అలాగే టీవీలో ముందు కూర్చున్నటువంటి ఒక ప్రేక్షకులకు కూడా ఒక మంచి మ్యాచ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కొన్ని మ్యాచ్లు అర్ధాంతరంగా ఇటు ఋతుపవనాలు కూడా కొన్ని చోట్ల సమీపిస్తుండడంతో వర్షాల వల్ల మ్యాచ్లు అంతరాయం కలిగి వాళ్ళ యొక్క ఓటమి ప్రభావం, అంటే ఈ యొక్క సమీకరణాలు పూర్తిగా గల్లంతైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కూడా ఇటు 1 గంట సమయాన్ని కూడా పెంచినట్టుగా మనం సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ఎప్పుడైనా వాతావరణం వల్ల మ్యాచ్లు కనుక ఆగిపోతే కేవలం 1 గంట మాత్రమే అవకాశం ఉంటుండే, కానీ మరో 1 గంట అవకాశం. ఎందుకంటే మ్యాచ్ లో రిజల్ట్ తీసుకురావడం కోసం ఏదైతే నిర్ణీత సమయం ఉంటుందో, 2 జట్లు ఫీల్డింగ్ చేసి బౌలింగ్ చేసేటటువంటి ఒక గంటన్నర 3 గంటల సమయానికి అదనంగా మరొక 2 గంటల సమయాన్ని అయితే మరి బీసీసీఐ కేటాయించింది. కాబట్టి ఏదైతే